వైద్య రంగంలో అపారమైన అనుభవం, క్రిటికల్ కేసులో ప్రాణాలు నిలిపిన ప్రముఖ వైద్యులు, లాప్రోస్కోపిక్ స్పెషలిస్ట్ డాక్టర్ సందీప్ సారథ్యంలో ఏలూరులో డాక్టర్ సందీప్ హాస్పిటల్ గొప్ప ప్రారంభం. అక్టోబర్ 23 గురువారం ఉదయం 11 గంటలకు అత్యాధునిక పరికరాలతో కొత్తగా ప్రారంభించబడుతున్న డాక్టర్ సందీప్ హాస్పిటల్ ను ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి గారు, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు, ఏలూరు మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు గారు, ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు గారి చేతుల మీదుగా ప్రారంభిస్తారు. ఏలూరుకు చెందిన ప్రముఖులు డాక్టర్ సేనం విజయమోహన్ రావు గారు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు కోని సీతారామరావు గారు, 37వ డివిజన్ కార్పొరేటర్ పృథ్వీ శారదా సోము గారు, మన్నా చర్చ్ బిషప్ ఎలిషారాజు గారు, పాస్టర్ జ్యోతిరాజు గారు పాల్గొంటారు. మా అడ్రస్ డాక్టర్ సందీప్ హాస్పిటల్, ఆర్ఆర్పేట, వెంకటేశ్వర స్వామి టెంపుల్ రోడ్, ఏలూరు. నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. దీపావళి పండుగ తర్వాత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాల వారీగా వైఎస్ఆర్సీపీ కీలక నాయకులతో అత్యవసర భేటీ జరుగుతున్నాయి. మరి నిన్ననే బెంగళూరు నుండి తాడేపల్లికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణా జిల్లా సంబంధించిన వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. అదేవిధంగా కృష్ణా జిల్లా సంబంధించిన నాయకులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. కృష్ణా జిల్లా రాజకీయాలు, అదేవిధంగా రానున్న రోజుల్లో వైఎస్ఆర్సీపీ బలోపేతం చేయడం, కోటి సంతకాల సేకరణ, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ అంశంపైన ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు వేస్తున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా మారిన నకిలీ మద్యం వ్యవహారం, మరి దాంట్లో కృష్ణా జిల్లా సంబంధించిన జోగి రమేష్ పేరుని ఎక్కువగా అధికార పార్టీ నాయకులు జోగి రమేష్ పాత్ర పైన రకరకాల విమర్శలు చేస్తున్న నేపథ్యంలో కృష్ణా జిల్లా సంబంధించిన వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా అత్యవసరంగా భేటీ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ వ్యూహం ఒక సరికొత్తగా అడుగులు వేయబోతున్నట్టు కూడా తెలుస్తుంది. అదే కాకుండా కృష్ణా జిల్లాలో మరి ఇప్పటివరకు స్తబ్దతగా ఉన్న మాజీ మంత్రి కొడాలి నాని గారు, అదేవిధంగా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గారు, మరి వల్లభనేని వంశీ గారిని ఇప్పటిదాకా రకరకాల కేసులతో ఇరకాటంలో పెట్టిన కూటమి ప్రభుత్వం బెయిల్ పైన బయట ఉన్నారు. ఇక్కడ నుండి వైఎస్ఆర్సీపీలో చాలా యాక్టివ్ కావడానికి మరి కొడాలి నాని గారికి, వల్లభనేని వంశీ గారికి రానున్న రోజుల్లో వైఎస్ఆర్సీపీలో కీలక బాధ్యతలు, మరి ఏ బాధ్యతలు అప్పచెప్తారని ఇంకా క్లారిటీ రావాలి. కానీ ఇద్దరిని కూడా పార్టీలో కీలకంగా, అదేవిధంగా ఏ జిల్లాలకి వీళ్ళ ప్రాతినిధ్యం అంటే వీళ్ళ యొక్క బాధ్యతలు ఉంటాయి. కృష్ణా జిల్లాలతో పాటు రాష్ట్ర స్థాయిలోనా లేకపోతే కొన్ని జిల్లాలకి మరి ఇద్దరు నాయకుల యొక్క నాయకత్వాలు, అదేవిధంగా ఏ జిల్లాలో వీళ్ళిద్దరూ కీలక బాధ్యతలు వహించాలి అనే దాని మీద కూడా వైఎస్ఆర్సీపీలో తీవ్ర స్థాయిలో అధిష్టానం చర్చ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా కొడాలి నాని గారికి, వల్లభనేని వంశీ గారికి త్వరలోనే వైఎస్ఆర్సీపీ కీలక బాధ్యతలు అప్పచెప్పి పార్టీ స్ట్రెంథన్ చేసే విషయంలో అడుగులు వేయాలని చెప్పి కూడా ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులుగా ఏ పార్టీలో లేకుండా ఇండిపెండెంట్గా అంటే స్వతంత్రంగా ఉండే కొంతమంది నాయకులను కూడా వైఎస్ఆర్సీపీలోకి ఆహ్వానించేలా, వైఎస్ఆర్సీపీలో వారిని సాదరంగా ఆహ్వానించే కార్యక్రమానికి కూడా వైఎస్ఆర్సీపీ అధిష్టానం శ్రీకారం చుడుతున్నట్టు మనకున్న సమాచారం. మరి దీంట్లో వైఎస్ఆర్సీపీలను కొంతమంది సీనియర్లని ఆ దిశగా అడుగులు వేయడానికి కొంత టీంని ఏర్పాటు చేస్తున్నారు అని కూడా ఒక సమాచారం ఉంది. మరి ఏ జిల్లాల్లో ఎవరెవరు తటస్థులు వైఎస్ఆర్సీపీలోకి రాబోతున్నారు, వైఎస్ఆర్సీపీలోకి ఆహ్వానిస్తున్నారు అనేది కూడా కొద్ది రోజుల్లోనే స్పష్టమయ్యే అవకాశం ఉంది. ఖచ్చితంగా మరి ఎవరెవరు అనే దాని మీద ఇప్పటికే జిల్లాల వారీగా కొన్ని జాబితాలు కూడా రెడీ చేసుకున్నారని కూడా ఎంటీవీకి అందుతున్న సమాచారం. ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నాయకుల్ని, అదేవిధంగా ముఖ్యంగా కృష్ణా జిల్లా సంబంధించిన నాయకులతో భేటీ కావడం ప్రత్యేకత సంతరించుకుంది. కాబట్టి కీలక నాయకులు, కీలక వ్యక్తులు, కీలక బాధ్యతలు కూడా మరి కొంతమందికి అప్పచెప్పడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తున్న నేపథ్యంలో ఈ భేటీలకి ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది అనేది వైఎస్ఆర్సీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. థ్యాంక్ యూ. ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో బెడ్షీట్స్ వండర్ ఎక్స్పో 2025
తయారీ ధరలకే అమ్మకాలు. అక్టోబర్ 6వ తేదీ నుండి ప్రారంభం. దేశం నలుమూలల నుండి సేకరించబడిన బెడ్షీట్స్, బ్లాంకెట్స్, క్విల్స్, మింక్ బ్లాంకెట్స్, రజాయి, దివాన్ సెట్స్, సోఫా సెట్స్ కవర్స్, జైపూర్ ప్రింట్స్, పోచంపల్లి ప్రింట్స్ మరియు వేలాది రకాల బెడ్షీట్స్, రెడీమేడ్ డోర్ కర్టెన్స్ ప్రత్యేకంగా మీకోసం. మీ చిన్నారుల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన మోటు పత్లు, డోరెమాన్, చోటా భీమ్, బెంటన్ ప్రింటెడ్ కార్టూన్ బెడ్షీట్స్ పై మీ ఊహకందని తగ్గింపు ధరలు. 100 రూపాయలకే 4 డోర్ మ్యాట్స్, 100 రూపాయలకే 3 పిల్లో కవర్స్, 500 రూపాయలకే 3 బెడ్షీట్స్, 600 రూపాయలకే 3 6x6 బెడ్షీట్స్, 1299 రూపాయలకే 2 9x9 బెడ్షీట్స్, 250 రూపాయలకే 2 మింక్ బ్లాంకెట్స్. బాంబే మిల్స్ బాక్స్ ఐటమ్ బెడ్షీట్స్ పై ఫ్లాట్ 20%, 30%, 50% డిస్కౌంట్. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ జ్యువెలర్స్ లో దీపావళి ధనతేరస్ మెగా గోల్డ్ సేల్. స్పెషల్ కౌంటర్ లో బంగారు ఆభరణాల విఏపై అప్ టు 60% ఆఫర్. గోల్డ్ ఐటమ్స్ పై రీజనబుల్ ఆఫర్. కాసుకు 1600 రూపాయలు తగ్గింపు. రెగ్యులర్ సిల్వర్ ఐటమ్స్ మేకింగ్ చార్జెస్ పై 100% ఆఫ్. జాబిలమ్మ వెండిపూల వానల వెన్నెలకే వన్నె తెచ్చే వెలుగులతో 92.5 ప్రీమియం సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్ పై ఫ్లాట్ 20% ఆఫ్. ఈ ఆఫర్ అక్టోబర్ 17, 18, 19 తేదీలలో కేవలం 3 రోజులు మాత్రమే. విచ్చేయండి చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.